ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా మమ్మీ అయితే ఈరోజు నాకు ఇష్టమైన కరివేపాకు కారం చేస్తున్నారు. నా లంచ్లోకి అయితే మా మమ్మీ అప్పుడప్పుడు ఇదే పెడతారు. సో ఇప్పుడైతే నేను ఇది చెప్పలేను, మా మమ్మీ అయితే చెప్తారు కంటిన్యూగా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కిరీటికి ఇష్టమైన కరివేపాకు పొడి చేద్దామని అనుకుంటున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ కరివేపాకు పౌడర్ తీసుకున్నాను. ఇది ఆకు అయినా తీసుకోవచ్చు, కానీ ఊరి నుండి నేను పౌడర్ చేసి తీసుకొచ్చాను. 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. పిల్లలకి కాబట్టి నేను మిర్చి అంతా యాడ్ చేయట్లేదు, ఒక 5 to 6 యాడ్ చేశాను. మీరు తీసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ 10 వెల్లుల్లి రబ్బలు తీసుకున్నా, దానికి సరిపడా సాల్ట్. ఇప్పుడు తయారు చేసే విధానం: ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ధనియాలు తీసుకోవాలి. అది 2 minutes వరకు వేయించాలి ఆయిల్లో. నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ధనియాలు వేపాక ఆ తర్వాత ఎండుమిర్చి, ఇవన్నీ ఇలా 2 to 3 minutes వరకు బాగా వేయించాలి. చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుందిగా బాగా వేడైంది, బాగా వేగినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది బాగా వేయించినవి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో కరివేపాకు పొడి తీసుకుని అందులో వేస్తున్నాను. ఇలా అటు ఇటు తిప్పుతూ 2 minutes వరకు వేయిస్తే సరిపోతుంది. ఇది పచ్చిగా ఉండడం వల్ల ఒక 2 minutes వరకు వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇలా 2 చల్లారిన తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు ఇంకా తగినంత ఉప్పు యాడ్ చేసి మిక్సీ చేసేస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. గ్రైండ్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఫైనల్గా కరివేపాకు పొడి తయారైంది ఫ్రెండ్స్. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మనకి కర్రీ చేయడానికి టైం లేనప్పుడు ఇలా కరివేపాకు పొడి 2 స్పూన్స్ వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలా యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టేస్తే వాళ్ళకి బాగా అనిపిస్తుంది. సో టైం సేవ్ అవుతుంది మనకి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కరివేపాకు కారం వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్.